హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఇక్కడ ఫస్ట్ చక్కెర పాకం పట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకుని ఒక కప్పు షుగర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకుని మరగబెట్టుకోవాలి. అది మరిగే లోపల ఇక్కడ బ్రెడ్ని అయితే మనం చుట్టూ ఉన్న నలుపు పార్ట్ని తీసేసుకొని మొత్తం మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ని ఒకటే మనం ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలండి. దాంట్లో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా పౌడర్ కట్టుకున్న దాన్ని మనం కొద్ది కొద్దిగా పాలు పోసుకొని మెత్తగా మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి చక్కెర పాకంలో ఈజీగా మనకి ఈ ఉండలు అనేవి తొందరగా పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ చక్కెర పాకంలో నేను కొద్దిగా ఇక్కడ ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఉండల్లా చుట్టుకున్నాం కదా, అవి మనం వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం దాన్ని తీసుకుని పాకంలో వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.